హాయ్ అండి. ఈరోజు కథ 'అద్భుతమైన క్షణాలు' పార్ట్ 1. ఇక కథలోకి వెళితే, ఏవండి లెగండి, టైం అవుతుంది. ఇవాళ పాప అన్నప్రాసన మర్చిపోయారా? అమ్మ నాన్న అయిన మనమే ఇలా లేటుగా ఉంటే ఎలాగా అని తన భర్త సంతోష్ని లేపుతుంది హర్షిత. లెగుస్తాను డార్లింగ్, అరవకు. టైం 5 అయింది కదా, మనం 8కి వెళ్ళాలి. సామాన్లు అన్నీ నైట్ పంపించేశాం, ఇంకెందుకు టెన్షన్. అబ్బా, ఇప్పుడు టైం 5 కాదు, 6:30 అయింది. ఆ వాచ్ ఆగిపోయింది. ఇదిగోండి చూడండి అని తన ఫోన్లో టైం చూపిస్తుంది. అమ్మో అవును, చాలా టైం అయిపోయింది. పాపని రెడీ చేశావా? లేదండి, అత్తయ్య అమ్మ రెడీ చేస్తా అన్నారు, అందుకే వాళ్ళకి ఇచ్చి వచ్చాను. అయితే ఈ పాప వాళ్ళ అమ్మని నేను రెడీ చేయనా అని తనని దగ్గరికి తీసుకుంటాడు. అబ్బా వదలండి, పొద్దున్నే ఏంటి ఈ పనులు? అయినా ఒక కూతురు ఉంది మీకు, ఇంకా కొత్త పెళ్లి కొడుకులాగా బిహేవ్ చేయకండి, చండాలంగా ఉంటుంది. నేను పాత పెళ్ళికొడుకులాగానే ఉండాలని అనుకుంటున్నా, కానీ నా భార్య రోజు రోజుకి కొత్త పెళ్లి కూతురులా అవుతుంటే నేను ఇంకా పాతగా ఎలా ఉండగలను? సరే అయితే మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి, నేను వెళ్ళాలి. నాకు చాలా పని ఉంది. మీరు వెళ్ళి మావయ్య రూమ్లో రెడీ అయ్యి రండి, నేను ఇక్కడ రెడీ అయ్యి వస్తాను. ఇదిగోండి మీ డ్రెస్, బ్రష్ అన్నీ పెట్టాను, తీసుకెళ్ళండి అని హర్షిత బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. సంతోష్ రెడీ అయ్యి తన రూంలోకి వచ్చేసరికి హర్షిత బాల్కనీలో అటువైపు తిరిగి తన జుట్టు ముందుకు వేసుకొని తుడుచుకుంటూ ఉంటుంది. వెనక నుంచి సంతోష్ వెళ్ళి గట్టిగా హత్తుక్కుంటాడు. హాయ్ బేబీ, ఈ శారీ నేను నీకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ కదా? అవును, గుర్తుందా మీకు? ఇంకా మర్చిపోయారేమో అనుకున్నాలేండి. అబ్బా, సందు దొరికితే చాలు నన్ను దెప్పుడు ఉంటావే. నిన్ను ఇలా కాదు, నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అని తన మెడ వంపులో తన పళ్ళతో చిన్నగా కొరుకుతాడు. అబ్బా, నొప్పిగా ఉంది. అయినా ఎవరైనా ఇలా కొరుకుతారా? ఉండే కొందుకు మీరు శాడిస్ట్ లాగా అయిపోతున్నారు. మరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎన్ని తిప్పలు పెట్టావు? ఎన్నిసార్లు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని బెదిరించావు? ఎన్నిసార్లు నా చేత సారీ చెప్పించుకున్నావు? మర్చిపోయాననుకుంటున్నావా? అబ్బో, బాగానే గుర్తున్నాయి అన్నీ. అబ్బాయి గారికి మీ పనిష్మెంట్ అయిపోతే నేను వెళ్ళాలి. అవును, నా పనిష్మెంట్ కంప్లీట్ అయితే వెళ్ళొచ్చు, కానీ ఇంకా అవ్వలేదు కదా, అప్పుడు ఎలా వెళ్తావు? అయ్యా మహానుభావా, నేను వెళ్ళాలి, నన్ను వదలండి. నేను వదలను. సరే, మీకు ఇలా కాదు, ఒక జలకిస్తా చూడండి అని మనసులో అనుకొని సంతోష్ ముందు నుంచొని సంతోష్ చేతిని తన నడుము వంపులో పెట్టి తన 2 చేతులు సంతోష్ భుజం మీద వేసి తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ బుగ్గ మీద ముద్దు పెట్టి ఇప్పటికి ఇదే అని అక్కడ నుంచి స్పీడ్గా రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాల్కనీ గ్లాస్ క్లోజ్ చేస్తుంది. అక్కడ ఏం జరిగింది అని సంతోష్ తేరుకునే లోపు గ్లాస్ క్లోజ్ అయిపోయింది. రాక్షసి, నన్ను లోపలికి రానివ్వే. ఎందుకు? నన్ను డిస్టర్బ్ చేయటానికా? అక్కర్లేదు, 5 మినిట్స్ వెయిట్ చేయండి, కిందికి వెళ్ళిపోదాం. సరే అని సంతోష్ బయటే ఉంటాడు. ఇద్దరూ కలిసి కిందకి వెళ్తారు. అప్పటికే అక్కడ పంతులు గారు వచ్చి పాప జాతకం చూస్తూ ఉంటారు. నిర్మల, సంతోష్ వాళ్ళ అమ్మ, హర్షితని ఉద్దేశిస్తూ రామ్మ, పాప జాతకం చూపిస్తున్నా, ఏ అక్షరంతో పేరు పెట్టాలి అని. జాతకం చూడటం పూర్తి అయింది. అమ్మాయికి స అనే అక్షరం మీద పేరు పెట్టాలి అనగానే అందరూ తమకి నచ్చిన పేరు చెప్పారు. చివరిలో హర్షిత, ఇంతకి నువ్వేమైనా పేరు అనుకున్నావా? అనుకున్నాను అత్తయ్య. సంహిత, శౌర్య. మా వారి పేరులో సం, నా పేరులో హ, మా ఇద్దరి పేర్లలో ఉన్న కామన్ అక్షరం త కలిపి సంహిత. తనకంటూ ఒక పేరు కోసం శౌర్య, మొత్తం సంహిత శౌర్య. నచ్చిందా మీ అందరికీ? చాలా బాగుంది, ఇదే పెడదాం, ముద్దుగా శౌర్య అని పిలుద్దాం. చాలా బాగా ఆలోచించావు తల్లి అని సంతోష్ వాళ్ళ అమ్మ నిర్మల మెచ్చుకోలుగా నవ్వుతుంది. అందరూ కారులో బయలుదేరారు. ఏవండి, పేరు ఎలా ఉంది? పేరు ఏం చెప్పలేదు. మీకు నచ్చలేదా? పోనీ మీరేమన్నా ఆలోచించారా చెప్పండి, అదే పెడదాం. అమ్మ తల్లి, నువ్వు క్వశ్చన్స్ చేయడం అయిపోతే నేను ఆన్సర్స్ చెప్తాను. పేరు చాలా బాగుంది. నా అందాల రాక్షసికి ఇంత బ్రెయిన్ ఉందా అనిపించింది. అంటే నేను మీ కళ్ళకి బ్రెయిన్లెస్ దానిలా కనపడుతున్నానా? నాకు బ్రెయిన్ లేదు అని మీకు అనిపించింది, కానీ మీ మీద నాకు ఉన్న ప్రేమ కనిపించలేదు కదా. అయ్యో, నేను అంది అలా కాదు బంగారం. నాకైతే పేరు చాలా బాగా నచ్చింది. మరి మన తర్వాత పుట్టే వాళ్ళకి ఎలా పెడతావా అని ఆలోచిస్తున్నా. అసలు నీ థాట్ ఉంది చూడు, సూపర్ ఎక్సలెంట్. హమ్మయ్య, ఇంకా మీకు పేరు నచ్చలేదేమో అని టెన్షన్ పడ్డాను. థ్యాంక్ గాడ్ మీకు నచ్చింది. సరే మేడం గారు, తమరి థ్యాంక్స్లు అయిపోతే గుడిలోకి వెళ్దాం అని ఇద్దరు గుడిలోకి వెళ్తారు.
అనుకున్న ప్రకారం ఫంక్షన్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అందరూ ఇంటికి వస్తారు. శౌర్య పాప ఏడుస్తూ ఉంటుంది. హర్షిత బయట వాళ్ళ అమ్మ నాన్నకి బాయ్ చెప్పడానికి గేట్ దాకా వెళ్తుంది. శౌర్య గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఎవరు ఎత్తుకున్నా బుజ్జగించినా ఏడుపు ఆపదు. హర్షిత లోపలికి వస్తుంటే తనకి శౌర్య ఏడుపు వినిపించి స్పీడ్గా లోపలికి వస్తుంది. పాపని ఎత్తుకొని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అందరూ కాసేపు ఫంక్షన్ గురించి మాట్లాడుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సంతోష్ లోపలికి వచ్చేసరికి హర్షిత పాపకి పాలు పడుతూ ఉంటుంది. అమ్మయ్య, ఒక్క సునామీ వచ్చి వెళ్ళినట్టుంది హాల్లో. అమ్మో శౌర్య ఎంత మొండిదో, అన్నీ వాళ్ళ అమ్మ బుద్ధులే అంటాడు సంతోష్. ఆహా అవును, నాన్న చిన్నపిల్లడు కదా, అయినా నేను మొండిదాన్నా, అంత మొండి పనులు నేనేం చేశాను అని పుసుక్కున అంత మాట అనేశారు నన్ను. ఏంటి నువ్వు మొండిదానివి కాదా? అవును, చిన్నప్పటి నుంచి మొండిదానివి. ఇప్పటి వరకు నువ్వు ఒక్కసారి నీ మొండితనాన్ని పక్కన పెట్టావు. ఆ అద్భుతమైన క్షణాలు గుర్తున్నాయా నీకు? ఏమోనండి, మొన్న డెలివరీ నొప్పులతో పాటు నా బ్రెయిన్ అంతా పాడైంది. ఒక్కసారి చచ్చిపోతానేమో అనుకున్నా. అంత మాట అనకు బంగారు. నువ్వు చచ్చిపోతే నేనేం కావాలే? అప్పుడు నేను చచ్చిపోయేవాడిని హర్షిత అని గుండెలకు హత్తుకుంటాడు. అయ్యో సరేలేండి, సీన్ మరీ ఎమోషనల్ అయిపోతుంది కానీ ఇందాక అద్భుతమైన క్షణాలు అని ఏదేదో అన్నారు. ఇప్పుడు టైం కూడా ఎక్కువే ఉంది. కుదిరితే నాకు గుర్తు చేయొచ్చుగా? ఓ తప్పకుండా చేస్తాను అని వాళ్ళ గతం గురించి స్టార్ట్ చేస్తాడు. 25 years బ్యాక్. అమ్మా నిర్మల, రాధని రెడీ చేయటం అయ్యిందా? పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. నిర్మల రాధ అక్క చెల్లెళ్ళు. అయ్యిందా అమ్మ అనగానే దుర్గా వాళ్ళ అమ్మ తన కూతుర్ని పెళ్లి కూతురులాగా చూసుకోవాలని రాధ దగ్గరకు వస్తారు. ఈ కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.